అన్న నమస్తే, ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఎలా ఉంది గత సంవత్సరం వ్యవసాయం? వ్యవసాయం అయితే పంట పర్వాలేదు కానీ అపరాలు కానీ మార్కెట్ లేదు. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్కెట్ తగ్గిపోయింది అంటారు. తగ్గిపోయింది. ఎందువల్ల అంటారు? అది పైనుంచి విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం కానీ మరి ఎక్కువ పంట పండిందని వల్ల కానీ తెలీదు. మార్కెట్ అపరాలు అయితే మరీ కొనుగోలు పోయింది. అసలు కందులు ఇప్పుడు నాయే ఒక 20 గంటలు ఉండే ఏసీలో పెట్టాను, కొనేవాళ్ళు లేరు. మరి ఇతను వేసేటప్పుడు 9,000 ఉంది, ఇవాళ 5,000 5,500 అంటున్నారు. అది కూడా మనం అక్కడికి వెళ్ళి బతిలాడాలు చేస్తుంది. అంటే మార్కెట్ కానీ వీళ్ళు ఏం పట్టించుకోవట్లేదు అసలు. అంటే మరి ప్రభుత్వం చెబుతుంది కదా, అన్ని చేస్తున్నాం చెబుతుందండి, గవర్నమెంట్ చెబుతుంది. ఇప్పుడు ప్రతి ముఖ్యమంత్రి ఏదైనా చెబుతుంది. కింద ఉద్యోగస్తులు పని చేయాలిగా, ఉద్యోగస్తులు చేయట్లేదు. ఉద్యోగస్తులు మాత్రం చేయట్లేదు. మెయిన్ ఉద్యోగస్తుల వల్ల రాష్ట్రం నాశనం అవుతుంది నాకు తెలుసు. అంతే. ఇప్పుడు ఒక పొలం ఉందండి, నీ పేరు మీ నాన్నగారి నుంచి మీకు వస్తుంది. ఆ పొలం నడుముని ఇప్పుడు మారిపోతుంది. ఎన్నాళ్ళు నీ పాస్ పుస్తకాలు అన్ని ఇచ్చారు, అదే నీకు అయ్యి అంటున్నారు. ఆ పొలం మార్చేది ఎవరు? ముఖ్యమంత్రి మారోడు, మంత్రి మారోడుగా, ఎంప్లాయీసే. ఎవరైనా వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ సంతకం లేని చెల్లుబాటు లేదు. అందుకని వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. చదువు రాని వాళ్ళందరూ ఎక్కువ ఉద్యోగస్తులు ఉన్నారు, రాని వాళ్ళే ఉంటారు. వాళ్ళ మీద నేను బెటరు. ఏది ఒక రైతు బెటరు. అరే పలాని సార్ రాయి ఉందంటే ఆ రాయి చూపిస్తాడు, పలాని ఎకరాలు చెబుతాడు. ఇప్పుడు మీకున్న ప్రాబ్లం ఏంది మరి? మీకున్న ప్రాబ్లం ఏంటంటారు? మాకుండదు ఇది రెవెన్యూ పొలాల్లో లెక్కలు తప్పులు రాయి ఒకటి. ఇప్పుడు జరిగింది ఇది 16లో జరిగింది. 16లో దేవాదాయ శాఖకి లింక్ చేశారు. ఏది వాళ్ళ అదే నెంబర్లో ఒక 1/2 ఎకరం ఉంది, మిగిలింది మాకుంది. పాస్ పుస్తకాలు ఇవన్నీ మాకు ఇచ్చారు, రెవెన్యూ వాళ్ళు ఇచ్చారు. రెవెన్యూ పరంగా లేదు. దేవాదాయ శాఖ మాత్రం రౌండ్ చేసింది. రిజిస్టర్ ఆర్డర్కి వెళ్తుంటే ఇది దేవాదాయ శాఖలో లింక్ ఉందండి, ఎన్ఓసి తెచ్చుకోమన్నారు. గత 3 సంవత్సరాల నుంచి నేను తిరుగుతున్నా. 3 సంవత్సరాల నుంచి కలెక్టర్ ఆఫీసులో గ్రీవెన్స్ లో 2 సార్లు అప్లై చేసినా కానీ రెస్పాన్స్ లేదు. దేవాదాయ శాఖ వాళ్ళు పట్టించుకోవట్లేదు, ఒక రెవెన్యూ కూడా పట్టించుకోవట్లేదు. మరి ఈ సంవత్సరం కాలంలో ఏమైనా చేశారా? వాళ్ళు ఈ సంవత్సరం కాలంలో కూడా ఏం చేయట్లేదు, ఉద్యోగస్తులు చేయట్లేదు. రూల్స్ పైన వాళ్ళు బాగానే ఏది మంత్రివర్గంగా కానీ మామూలుగా గవర్నమెంట్ ప్రజలను ఎన్నుకున్న వాళ్ళు మాత్రం ఓకే అది చేయాలి అని వాళ్ళకి ఉంది, చేయమన్నా కానీ వీళ్ళు చేయట్లేదు. చేయకపోతే వాళ్ళ మీద యాక్షన్ లేదుగా. ఇప్పుడు జరుగుతుంది, కంప్లైంట్ అంటారు, కంప్లైంట్ ఇస్తాము, సస్పెండ్ అంటారు, మళ్ళీ ఏమన్నా జాయిన్ అవుతున్నాడు. జాయిన్ అయ్యి మళ్ళీ వీడి మీద యాక్షన్ తీసుకుంటున్నాడు. వాడిని అదే కానీ డిస్మిస్ అంటే కనుక వాడు పని చేయడు. ఫలానా పని ఈ రకం మీరు ఎందుకు చేయలేదు, ఇన్ని సంవత్సరాల నుంచి మిమ్మల్ని తీసేస్తున్నాను ఒక మాట అంటే పని చేస్తారు. అది ఈ గవర్నమెంట్ చేయదు, ఎందుకంటే ఓట్ల కోసం. సరే, సంవత్సర కాలంలో ఈ కూటమి ప్రభుత్వం ఎలా ఉందంటారు? అసలు పరిపాలన పర్వాలేదు. అన్ని రోడ్లు కావచ్చు, ఓకే. ఈ ఇరిగేషన్ కూడా లాస్ట్ ఇయర్ అందులో ఈ ఏడు కూడా ఏదో కొంచెం బాగు చేశారు, కాలువలు కానీ ఇవన్నీ కొంచెం పర్వాలేదు. ఈ ఏడు అనేది చూడాలి. మార్కెట్ ఇప్పుడు నష్టపడ్డారు కాబట్టి ఈ ఏడు అపరాలు కానీ ఏమైనా కానీ మార్కెట్ కొనుగోలు చేయించగలిగి రైతుని ఆదుకోగలిగితే చాలు, ఎంతన్నా కానీ. ఏడో మేము మిల్లుల కాడికి వెళ్ళి మేము అమ్మాలి అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అడుగుతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ 7,500 కందులు ప్రకటించింది. ఆ 7,500 గవర్నమెంట్ ఇక్కడ కొనమనండి మద్దతు ధరకు. అది కొనట్లేదు కదా, ఓరే ప్రకటనే వస్తుంది కానీ మార్కెట్ లేదు. అదే రైతు కొంటే ఇంకా పొలం చేయడానికి కూడా ధైర్యం ఉండిద్ది. కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో పూర్తిగా విఫలం అయిపోయింది అంటున్నారు కదా, మరి అది వాస్తవమేనా అంటారా? పూర్తిగా కాదండి, గతంలో దెబ్బలు తిని ఉన్నాము. అది అన్ని గాయాలు ఒకేసారి మానవగా 1 by 1 చేయాలి. దానికి ఉద్యోగస్తులు సహకరించట్లా, అదే ఫెయిల్ అవటం. మరి ఇప్పుడు వైసీపీ నాయకులు కానీ వీళ్ళందరూ చెప్తుంది ఏంటంటే కనుక ఇస్తానన్న హామీలని, సూపర్ 6 హామీలని గాలికి వదిలేశాడు చంద్రబాబు నాయుడు. ప్రభుత్వం ప్రజలను మోసం చేయడం తప్పితే వేరే చేస్తుంది ఏం లేదంటున్నారు కదా. అవన్నీ ఒట్టి మాటలండి. ఇప్పుడు 10 పథకాలు ఉన్నాయండి, 10 పథకాలు ఒకే రోజు చేయంగా. మనం కూర బంతికి వెళ్తాము, అన్ని రకాలు వండుతారు, ఒకదానప్పుడు ఒకటి తింటాం, మొత్తం కలిసి తింటామా? అరగాలుగా. ఒకదానప్పుడు ఒకటి మనకు ఉన్న వనరులు ఆదాయాన్ని బట్టి ఒకదానికి ఒకటి చేసుకోవడం తప్పులేదు, అది నిదానంగా వచ్చింది. అందులో ముఖ్యంగా రైతులను మోసం చేశాడు అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు, అది ఎంతవరకు కరెక్ట్ అండి? మోసం చేసింది అనేది లేదు. రేపేదో అన్నదాత ఇవి కూడా పడతాయని ఈ నెలలో ఇది అంటున్నారు. సరే, అవి ఎంత మట్టి పడతాయో వేసిన తర్వాత మనం చూద్దాం, వచ్చిందే మనం చెప్పుకోవాలి. ఇప్పటివరకు ఏం రాలేదు అంటున్నారు అసలుకి. ఇవాళ వరకు రైతుకు వారీగా ఏం రాలేదుగా. ఓకే, మోడీ గారు ఇచ్చిన 2,000 రూపాయలు నెలగా ఇవి పడుతున్నాయి కానీ ఇవి అయితే పడలేదు కాబట్టి ఇక్కడి నుంచి ఇస్తా అన్నాడు. ఎందుకంటే వేసింది 1 సంవత్సరం అయింది, అప్పులన్నీ సర్దుకుంటూ వస్తున్నాం అని వాళ్ళు చెబుతున్నారు. అది అప్పు ఎవరు ఎంత చేసింది అనేది వాళ్ళ పేపర్లో ఎవరు ఈయన్ని వాడు తిట్టుకుంటాడు, వాడు నేను తిట్టుకుంటాడు. ఆ రికార్డు మనకి తెలియదుగా.
సరే ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక మహిళలకు ఇచ్చిన హామీ కానీ పిల్లలకి ఇచ్చిన హామీ కానీ మొత్తం మొన్న వేసారు కదండి మనం లేదంటున్నారు కదా. అవన్నీ పొట్టి మాటలు. ఇప్పుడు అన్నం తినకూడదు అది. ఇప్పుడు అమ్మఒడి ఇది వేసాడు మొన్న 15 ఏళ్ళు 2 ఏళ్ళు కట్ చేసి 13 ఏళ్ళు వాళ్ళకి ఇవ్వటం. మెయింటైన్ ఖర్చు స్కూల్ కానీ ఇవి చెప్పుకొచ్చారు. అది పద్ధతిగానే ఉంది. దానికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేసారు లేదంట కదా అది. అవన్నీ పొట్టి మాటలు. ఇప్పుడు మా పిల్లలకైతే రాలేదు, మా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి వేసిన వాళ్ళు తెలుసుకుంటున్నారు, బాగానే ఉన్నారు. నేను పార్టీ మీద ఏంటంటే నువ్వు ఎదవంటే నువ్వు ఎదవని చెప్పుకోవడం అది రాంగ్ విషయం. అన్నాడు ఎదవ అనుకోవటమే వాటిలో. మరి అయితే జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరిగితే మళ్ళీ నేనే వస్తాను అధికారంలోకి, చంద్రబాబు నాయుడు భూస్థాపితం అయిపోతాడు అంటున్నారు కదా. 4 సంవత్సరాలు ఆగిన తర్వాత మాట్లాడుకోవాలి అది. ఇప్పుడే చెబుతున్నారు కదా. చెబుతారండి అవన్నీ ఒట్టి మాటలు. ఇప్పుడు 4 సంవత్సరాలు ఆగిన తర్వాత ఇది ఎంత మట్టికి ఇంకా అన్న హామీలు ఎంత మట్టికి నిజం అవుతున్నాయో ఏందో ఇవన్నీ గమనించి మనం మాట్లాడుకోవాలి. అందుకే ఎవరైనా ఒకేసారి చేయరండి. ఇప్పుడు ఈ రోడ్డు మొదలు పెట్టారు, సో ఉదాహరణకి వేయాలంటే ఆ రోడ్డు వేత్తనం ప్రారంభం చేస్తాడు. దానికి బడ్జెట్ గానే ఎన్ని వచ్చి వనరులు సహకూర్చి వాతావరణం సహకరించేందుకు ఎన్నాళ్ళు పట్టిద్ది? మన చేతుల్లో లేదుగా. ప్రకృతిని కూడా మనం ఆలోచించుకోవాలిగా. దాన్ని బట్టి మనం చేయగలగాలి. అంతేగాని మనం గబక్కన నువ్వు తిప్పడం తప్పు నాకు తెలిసి. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది, మళ్ళీ మేము అధికారంలోకి వస్తే కనుక ఇప్పుడు వీళ్ళందరూ రోడ్డు మీద నిలబెట్టి బట్టలు ఉపదేస్తాను అనేది జగన్మోహన్ రెడ్డి ఓడదీస్తాను అంటున్నాడండి. గత 5 సంవత్సరాలు నువ్వు ఇరిగేషన్ కూడా నువ్వేం పట్టించుకున్నావు? అది ఒకటి చెప్పమనండి. రోడ్లు ఏమైనా పట్టించుకున్నావా? నువ్వేం వేసావు? కరోనా అన్నావు, అయ్యన్నా. ఇప్పుడు మా పిల్లలు అప్పుడు ఆయన టైంలో చదువుకున్నారు. నేను 40 కిస్తీ 2 కిస్తీలు నేను కట్టుకున్నా. అతను అయిపోతే ఫీజు రిమెంబర్స్మెంట్ లో వేయలా మళ్ళా వేయలేదు. అది అంటే కరోనా వచ్చింది, మీరు మెయింటైన్ ఏం చేశారు అని అనేది కాలేజీ వాళ్ళు చెప్పుకొచ్చాడు. లేదు అది ఫెయిల్ అయిపోయింది. వేయలేదు నేనే చెబుతున్నా. అంతకుముందు పడ్డాయి, ఆయన గవర్నమెంట్లో కూడా అంతకుముందు పడ్డాయి. ఇప్పుడు ఇచ్చినట్టు చెప్పుకోవడం తప్పులేదుగా. మనం నీ పబ్లిసిటీ ఎక్కువ చేసావు, ఉపయోగం లేదుగా. ఇప్పుడు గవర్నమెంట్ ఇవాళ ప్రతి ఒక్కళ్ళు పేపర్ చూస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు మన ఇంటికి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఒకటండి, సచివాలయాలు పెడతాం ఒకటి కరెక్ట్ పని. అంతకుముందు విఆర్ వాళ్ళ కోసం ఎంఆర్ ఆఫీసర్ వాళ్ళకి ఒక్క కాపలా కాసేవాళ్ళు. ఇవాళ రోజులు కంపల్సరీ కొయ్యారపాలెం మా ఊరు ఉంది కాబట్టి కొయ్యారపాలెం 1 గంట 2 దాకా ఉంటున్నావా మన చెప్పుకోవడానికి బాగుంది. అది ఒక్కటి తప్పితే ఆయన టైంలో ఫలాన్ని చేసింది జరిగిందని చెప్పమన్నమాట. ఏం లేదు, ఎవరు వచ్చినా చెప్పగలుగుతాం, ఒక మినిస్టర్ వచ్చినా. ఓకే, ఇప్పుడు ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మొత్తం రెడ్ బుక్ రాజ్యాంగమే నడుపుతుంది. మేము వచ్చామంటే కనుక ఇంకో రకంగా ఉంటుంది వ్యవహారం అంటున్నారు. రెడ్ బుక్ అసలు రెడ్ బుక్ లో ఏముందో బయట పెట్టారా ఎవరన్నా? వాస్తవమే కదా. ఇప్పుడు రెడ్ బుక్ అంటున్నారు, రెడ్ బుక్ అంటున్నారు. రెడ్ బుక్ లో ఏమి రాశాడు? ఇప్పుడు రాజ్యాంగం ఉందంటే అంబేద్కర్ రాశాడు, పటేల్ రాశాడు, ఎన్ని పలానాలు అని చెబుతున్నారు.